శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఫేజ్ 2కు రామరెడ్డి దామోదర్ రెడ్డి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుగా నామకరణం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి 24 గంటల్లో జీవోను ఇస్తామని చెప్పారు. ఆదివారం ఆయన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో దివంగత మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభకు హాజరై దివంగత నేతకు ఘనంగా నివాళులు అర్పించారు. రామరెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ దివంగత రామిరెడ్డి దామోదర్ రెడ్డి శాసనసభ్యులుగా, మంత్రిగా రాష్ట్రానికి చేసిన సేవలు, త్యాగాలు మరిచిపోలేనివని అన్నారు. ఎస్ఆర్ఎస్పీ జలాలను ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీసుకువచ్చి ఫ్లోరైడ్ భూతాన్ని తరమడంలో దామోదర్ రెడ్డి చేసిన కృషిని దృష్టిలో ఉంచుకొని ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 ప్రాజెక్టుకు రామరెడ్డి దామోదర్ రెడ్డి 2గా నామకరణం చేస్తామని, ఇదే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. ఇందుకు సంబంధించి 24 గంటల్లో జీవోను ఇస్తామని చెప్పారు. రామరెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, పలువురు శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు తదితరులు మాట్లాడారు. మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామల్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్యి తదితరులు మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్, వేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 5 సార్లు శాసనసభ్యుడిగా, 2 సార్లు మంత్రిగా పనిచేసిన రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు వేలాది ఎకరాల భూములను నల్గొండ జిల్లాలోనే కాదు, ఖమ్మం జిల్లాలో వారి తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులను, వారి అత్తగారి కుటుంబం నుంచి వచ్చిన వేలాది ఎకరాల వారసత్వాన్ని ఈ నల్గొండ జిల్లా ప్రజల కోసం త్యాగం చేసింది. ప్రధానంగా ఆనాడు ఈ జిల్లాలో రాజకీయ కక్షలు, కార్పణ్యాలు, రాజకీయ వివాదాలలో కార్యకర్తల మీద దాడులు, హత్యాయత్నాలు, ఇలాంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొని కార్యకర్తలకు అండగా నిలబడి వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నల్గొండ జిల్లాలో కాపాడి ఈ జిల్లాలో జెండాను నిలబెట్టిన నాయకుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈనాడు మన మధ్యలో లేకపోవడం ఎంతో బాధాకరం. ఆనాడు రాజకీయాలలో కార్యకర్తలను కాపాడుకుంటూనే నల్లగొండ గడ్డను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ బాధితులను ఈ ప్రాంతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రజలు జీవించడానికి యోగ్యం కాని ప్రాంతము, భవిష్యత్తులో ఈ ప్రాంతము నిర్మానుష్యంగా మారి ఇక్కడ ప్రజలు నివసించలేని పరిస్థితి వస్తుంది అని చెప్పి ఆనాడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్టు ప్రాతిపదికన నేపథ్యంలో ఈ ప్రాంతం కరువు, ఈ ప్రాంతానికి నీళ్లు లేకపోవడం, ఈ ప్రాంత పేద ప్రజలని ఫ్లోరైడ్ మహమ్మారి పట్టి పీడిస్తున్న సందర్భంలో గోదావరి జలాలను ఈ ప్రాంతానికి తరలించాలని ఆనాడు గొప్ప ఉద్యమం రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. వారి ఉద్యమ నేపథ్యంలో మొట్టమొదటి ప్రధానమంత్రి తన ప్రాధాన్యతలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అనే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకొని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును మొట్టమొదటి ప్రధానమంత్రి గారు చేపడితే ఆ ప్రాజెక్టు కాలక్రమేణా అటు కరీంనగర్, వరంగల్, ఇతర ప్రాంతాలకు నీళ్లు ఇస్తూనే నల్గొండ జిల్లాకు కూడా నీళ్లు ఇవ్వాలి, ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలి, కరువుగా ఎడారిగా మారిన నల్గొండ జిల్లా సస్యశ్యామలం కావాలి, పచ్చని పంటలు పండాలి అని ఆనాడు 40 సంవత్సరాల క్రితమే ఎమ్మెల్యేగా ఎన్నికైన దామోదర్ రెడ్డి గారు ప్రజల కోసం కొట్లాడి, ఆనాడు ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడగట్టుకొని ఆనాటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 ప్రాజెక్టును ఆనాడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు సాధించి ప్రజల పక్షాన విజయం సాధించింది. ఈరోజు మనందరికీ చాలా దుఃఖం ఉన్న రోజు. ఈరోజు ఏ రోజు కూడా ఊహించకపోయి ఉండొచ్చు. దామోదర్ రెడ్డి గారు ఇక లేరు. దామోదర్ రెడ్డి గారు ఇక కాంగ్రెస్ పార్టీ కోసం, మరి ఈ కార్యకర్తల కోసం నిలబడే దామన్న ఇక లేరు అంటే ఇది చాలా చాలా దుఃఖం కలిగించే విషయం. సుదీర్ఘకాలం ఉమ్మడి నల్గొండ జిల్లాలో దామోదర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టిన తీరు మనం ఒకసారి గుర్తుపెట్టుకున్నాం. ఎంత పోరాటం చేసిండ్రో కమ్యూనిస్ట్ పార్టీతో, తెలుగుదేశం పార్టీతో ఎంత పోరాటం చేసిండ్రో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి.
1985లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యిండు. అంటే సుమారు 40 ఏళ్ల క్రితం. 40 ఏళ్ల పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టిన కాంగ్రెస్ యోధుడు దామోదర్ రెడ్డి గారు. ఆయన కుటుంబ జీవితంలో ఎంతో ట్రాజెడీ అయినా, ఆస్తులు కరిగిపోయినా, ఆరోగ్యం చెడిపోయినా కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన మహానాయకుడు దామోదర్ రెడ్డి గారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు విషయంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా దామన్న ఆహ్వానం మేరకు నేను, వెంకన్న, ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులందరం కూడా ఈ తుంగతుర్తి ప్రాంతంలో రక్త తర్పణం అని చెప్పి ఒక బస్సు యాత్ర చేసినాం. కార్యకర్తలందరూ కూడా అక్కడ రక్తం పోసినారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు తీసుకురావాల్సిందే అని. వారి ప్రయత్నం, వారి కృషి ఫలితంగానే ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 పూర్తి స్థాయిలో పూర్తయింది. ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2ని మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి సలహా ఇస్తున్నాను. ఆర్డిఆర్ ఎస్ఆర్ఎస్పి 2గా నామకరణం చేయవలసిందిగా వారికి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ ముద్దు బిడ్డ, కాంగ్రెస్ అంటేనే తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే మన దామన్న లేని సంతాప సభ ఇది. మన ముఖ్యమంత్రి గారు వారి కుటుంబానికి ధైర్యం చెప్పి, ఇక్కడ ప్రజలకు ధైర్యం చెప్పి, నేనున్నానని చెప్పడానికి వారు మన ఇంటికి పోయి వచ్చి ఈరోజు సంతాప సభ కూడా రావడం జరిగింది. ఈరోజు నిజంగా నల్గొండ జిల్లాలో ఒకే ఒక్కడుగా 85లో ఒకే ఎమ్మెల్యే ఉండి 12 కాన్స్టిట్యూన్సీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ కోసం తన రక్తాన్ని దారం పోసి ఈ ప్రాంత అభివృద్ధే కాదు, కార్యకర్తలు అప్పుడున్న దౌర్జన్యాలలో కార్యకర్తలకు అండగా ఉంటూ, మనకు దామన్న అంటే తెలియని వ్యక్తి లేడు. దాంతోపాటు ఈ ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కోసం వేలాది మంది రైతులతో కలిపి స్వయంగా అతను కూడా పాల్గొని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని కూడా పిలిపించి రక్త తర్పణ బిందెల కొద్ది రక్తాన్ని దాడబోసి ఆ ప్రాజెక్టు రావాలని పోరాటం చేసి సాధించిన మహా రైతు నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు. నిజంగా దామన్న లేడు లోటు ఎవరు కూడా తీర్చలేడు. అలాగే ఆయన ఫ్యామిలీ అంతా కూడా ఆస్తులన్నీ దారపోసి చిన్నతనంలోనే భార్యను కోల్పోయినా ధైర్యంగా ఉంటూ ఈరోజు మన కోసం పార్టీని బతికించిన మహానాయకుడు ఆయన.